కొత్తగా నిర్మించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. అది జనరల్‌గా ఉండదుగా. ఉన్న సిటీని డెవలప్ చేసుకుంటూ పోతారు. ఇరుకు రోడ్లు రకరకాలు కూడా ఉంటది. అక్కడ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. కొత్త సిటీ కడుతున్నారు. ఎక్కడ పైన వైర్లు కనపడిన ఒక రాజధానిని మేము అక్కడ కట్టబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు మీరు ఆ విజన్‌ని సార్ యాక్సెప్ట్ నేను విజన్ని చేయలేకపోతున్నారు? చాలా గొప్పగా చూశాను సార్ నేను. నాకు తెలిసి అదేదో స్తంభాలు అడ్డం వస్తున్నాయని సింగపూర్ కంపెనీ ప్లాన్ చేసి మళ్ళీ టెండర్ ఇచ్చేట్టారు 300, 600 కోట్లకి. హ్మ్. మరి ముందు వేసినోడు తెలియదా పైన వైర్లు పోతున్నాయని? హ్మ్. ఇప్పుడు వైర్‌లెస్ సిటీ చేస్తున్నారు. వైర్లెస్ సిటీ చేస్తారు, పీపుల్ లెస్ సిటీ, జనం లేని సిటీ చేస్తారు. హ్మ్. అసలుకి నీళ్ళు ఎప్పుడు ఎత్తిపో సిటీ చేస్తారు. హ్మ్. ఏమైనా మాట్లాడితే మీరు అమరావతి గురించి మాట్లాడితే ఒప్పుకోమంటారు. అది మాట్లాడుకునేది మాది సార్. అది ఏం పెట్టినా అక్కడ పెట్టే ప్రతి పైసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అవునబట్టి రాయలసీమ వాళ్ళుగా మా రాజధాని లేకుండా పోయిన బాధ మాకుంది. హ్మ్. రాయలసీమ వాళ్ళగా ఆఖరికి సరే దీనికి ఎవరి కోరిక ఉండొచ్చు. మేము బాధపడడానికి మాకు అర్హత ఉంది కదా. హ్మ్. హ్మ్. అట్లాగే మా హైకోర్టుని సరే ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం హైకోర్టు కానీ రాజధాని కానీ ఒక ప్రాంతంలో ఉండాలి, కోరుకునే హక్కు రాయలసీమకి ఉండాలని చెప్పుకున్న తర్వాత హ్మ్. సరే హైకోర్టును జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. హ్మ్. దాన్ని కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. పెంచి పెడుతున్నారు కదా. బెంచ్ మాకు చైర్లు ఉన్న బెంచా, చైర్ లేని బెంచ్, అది మళ్ళీ ఆలోచిద్దాం. కానీ హ్మ్. మేము హైకోర్టే మాదని, హైకోర్టు మాకు వచ్చిందని మేము అనుకుంటే నువ్వు బెంచ్ పెడతా అంటే ఎట్లా సార్? ఆఖరికి ఎట్లుంది ఇది? మీకు వినడానికి ఎబ్బెట్టుగాను లేదా? హ్మ్. లేక మమ్మల్ని అవమానపరుస్తున్నట్లేదు, లేకపోతే మీరు రాయలసీమలో ఏం చేసుకుంటారు పో అన్నట్లు లేదు. హ్మ్. కాబట్టి నేను అనంతపురం నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎత్తకపోతాను, హ్మ్. కడప నుంచి గ్రామీణ బ్యాంకుని ఎత్తకపోతాను. హ్మ్. అసలు విభజన చట్టం ప్రకారం గవర్నమెంటే పెట్టాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని పెట్టను హ్మ్. అని ఇట్లా ఎన్ని మాట్లాడితే పోయినా, హ్మ్. ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడే. హ్మ్. ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తానని చెప్పేసి విభజన అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతాం. విభజిత మరి ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఏం మాట్లాడకుండా హ్మ్. మా ప్రాంతాన్ని ఇట్లా నిట్ట నిలువున అసలుకి ఏం పట్టించుకోకుండా హ్మ్. చివరికి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెడితే మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుంది. హ్మ్. మా హంద్రీనివా గాలినగర్ లింక్ అది పూర్తి అవుతుంది. హ్మ్. అట్లాగే మా హంద్రీనివా స్రవంతి మేము దాన్ని ఎక్స్పాండ్ చేయమంటా ఉన్నాం. హ్మ్. 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 ఎందుకు మరి నీరు తక్కువ టైంలో ఎక్కువ నీళ్ళు తీసుకోలే, వరద నీళ్ళే కదా అంటా ఉన్నాం. హ్మ్. మళ్ళీ దానికి ఒక 10,000 కోట్లు పెడితే దానికి డబ్బులు అయిపోతుంది. సో, దాన్ని మీరు అమరావతికి ఎందుకు లింక్ చేస్తారు? అమరావతి అనేది సెపరేట్ కదా. అమరావతి డబ్బులు తీసుకురావడం, దాన్ని కట్టడం సెపరేట్. దాన్ని రాయలసీమ ప్రాజెక్ట్‌కి ఎందుకు లింక్ చేస్తారు? అమరావతి పేరు చెప్పినా, ఇంకో పేరు చెప్పినా, మేము రాయలసీమ పేరు చెప్పినా అంత ప్రజల డబ్బే సార్. అంతే కదా. పబ్లిక్ ప్రజల మనీ. డబ్బే. పబ్లిక్ మనీ. మేము ఈ రాష్ట్ర ప్రజల పేరు మీద ఈ రాష్ట్రం మీద తెచ్చే అప్పులు, అది మొన్న చేసిన 3.5 లక్షల కోట్ల పైన డబ్బులు కానీ, దీనికైతున్న డబ్బులు కానీ, హ్మ్. ఫస్ట్లో ఏం చెప్పారు? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అని చెప్పారు. మీరు మర్చిపోద్దండి. అవును. ఈ తనంతట తానే పుడుతుంది, తనంతట తానే పెరుగుతుంది, తనంతట తానే బతికిస్తుంది, బతుకుతుందని చెప్పారు. అవును. ఇక్కడేమో అప్పులు తెస్తున్నాం, పెడుతున్నాం అని చెప్తారు. దీన్ని మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మాట. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు హైదరాబాద్ ఇల్లు కడితే మీరు 20,000 ఇల్లు కడతారు సార్ స్క్వేర్ ఫీట్కి? లేదు. కడతారా చెప్పండి? 5 స్టార్ 10,000తో కూడా కట్టరు మీరు. 5, 6 వేలు. ఆ, మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ కట్టే బిల్డింగ్లు అన్ని పడిపోలను కడుతున్నారా మీరు ఏమైనా? హ్మ్. కాదు కదా. హ్మ్. అందుకనే మా డబ్బులు అక్కడ మీరు అనవసరంగా నిర్బంధ అభివృద్ధి పేరు మీద, నిర్బంధ అభివృద్ధి దట్ ఫోర్స్ డెవలప్మెంట్, ఓకే. దాని మీద మా మీద అప్పులు తెచ్చి అక్కడ కడతా ఉన్నారు. ఓకే. అది ఎంతో అంత భాగం మాకుంది కనుక మా రాయలసీమకు దాంట్లో మా షేర్ ఏంటి? ఇట్లా ఈ విధంగా అయినా పెద్ద ఆశ్చర్యం నాకేమి అభ్యంతరం లేదు. హ్మ్. ఇవన్నీ మా డబ్బులతో కడుతున్నారు కదా, మళ్ళీ దాంట్లో రాయలసీమ వాళ్ళకి ఏముంది చెప్పండి. అట్లుంటదా సార్ రాజధానిలో రాయలసీమ వాళ్ళకి, ఒకసారి ఉత్తరాంధ్రకి? పంపకాల గురించి మాట్లాడినాక ఎట్లా ఉంటుంది సార్? హ్మ్. ఒకసారి ఇప్పుడు ఉదాహరణకి 2,00,000 కోట్ల రూపాయలు అక్కడ అంటే 1,00,000 కోట్లు, లేదా ఆయన 2,00,000 కోట్లే. హ్మ్. దాంట్లో ఎకరాకి 2 కోట్లు. 2 కోట్లు, 2,00,000 కోట్లు బిల్డింగ్లు సపరేట్ హ్మ్. డెవలప్మెంట్కే, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే. రోడ్లకి గీట్లకి వాటికే. హ్మ్. అర్థం ఇంకో 2,00,000 కావాలంటున్నారు ఆయన గారు. అంటే దాదాపు ఇంకో 2,00,000, హ్మ్. ఇంకో 1,00,000, దానికి ఇంకో 2,00,000, సో 4,00,000 కోట్లు సార్ ఆఖరికి. దాదాపు ఆ లెక్కల్లో హ్మ్. లెక్క అట్లా తప్పు అయితే నేను చేయగలిగింది సర్దుకోవచ్చు వాళ్ళే. ఎందుకంటే నా దగ్గర లెక్కలు లేవు, విన్న లెక్కలు తప్ప హ్మ్. పేపర్ చూసిన లెక్కలు నా దగ్గర లేవు. హ్మ్. మరి అటువంటిప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆఖరికి దాంట్లో మాదేంటి? హ్మ్. అంత మీదే కదా. రాష్ట్రం మీదే. రాజధాని మీదే. రాజధాని పేరు రేపొచ్చే ఆదాయం మీదే. అంటే రాజధానిలో నువ్వు జనాలను కోరుకోవా? సో దాంట్లో చాలా ల్యాండ్స్‌లో మా రాయలసీమ వాళ్ళకి, ఉత్తరాంధ్రులకి అందరికి వచ్చేసేయండి. ఇప్పుడు ఇది సార్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు. రాయలసీమ ఎమ్మెల్యేలకు ఉంటది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు ఉంటది కదా. అది అది ఇంకెవరిదో ఎందుకు నేను అనుకుంటారు? మీదే కనుక్కుంటాను కదా. సార్, ఉందో లేదో కనుక్కుంటాను. ఎందుకు ఉండదా? ఉంటాయి. ఆ! ఉండు కూడా ఎట్లుంటాయి సార్, ఎమ్మెల్యేలు అదే కదా అదే కదా. పాపం. అదే కదా. అందరికి దాంట్లో ఉంటది. రాజధాని ఆ! అందరిది. రా మేము అందరు రాజధానే కట్టమని మా అభిప్రాయం. హ్మ్. మా అభిప్రాయం ఏందంటే అయ్యా, పోవడానికి, రావడానికి, ఉండడానికి ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మమ్మల్ని అప్పుల్లో ముంచడానికి. సో, ఎ రాయలసీమని ఎండబెట్టి అమరావతిలో అధికంగా ఖర్చు పెడుతున్నారని మీ అలిగేషన్ అంతేనా?
మా రాయలసీమ ఖర్చు పెట్టండి మీరు. ఉమ్, అమరావతి తెచ్చే డబ్బులు అంత డబ్బులు అనవసరం వృధా చేస్తా ఉన్నారు. ఉమ్, పైగా నగరాన్ని నిర్మించడం ఏంది? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ నాకేం అర్థం కావడంలే. ఉమ్, అసలు నగరం నిర్మించడం ఏందో నాకు ఇప్పటికి బ్రెయిన్ రావడం లేదు సార్. ఉమ్. సెక్రటేరియట్ కడతారు, హైకోర్టు కడతారు, అట్లాగే లోక్ భవన అదేదో రా- గవర్నర్ ఇల్లు కడతారు, రాజభవన్, అట్లాగే స్టేట్ ఆఫీసులు కడతారు. ఉమ్, అమరావతికి ఏమైనా అవసరమైతే అది ఇంకా కౌన్సిల్ కార్పొరేషన్ కాదు, అది ఇంకా పాపం మీద మున్సిపాలిటీ అట్లా ఉండలేదు, గ్రామ పంచాయతీలో దానికోసం దాన్ని కూడా కడతారు. ఉమ్, వీళ్ళు ఉండేదానికి ఇల్లు కడతారు. ఉమ్. ఇది సాధారణ కట్టేవాళ్ళు సార్. అది సిటీలో రాజధాని వచ్చినప్పుడు కడతారు సార్. అది మీరు రాజధాని కొత్త అది అటువంటి కాదు, అద్భుతమైన అవకాశం అయిన ఆంధ్రప్రదేశ్కి తర్వాత ఇంకా జనాన్ని కట్టాలి కదా. ఉమ్, నా పాయింట్ జనాన్ని కట్టాలి కదా. ఉమ్, ఉదాహరణకి అదొక 10 లక్షల మంది జనాలతో ప్రపంచ స్థాయి రాజధాని కడతా ఉన్నారు, మంచిదే. ఉమ్. మరి 10 లక్షల మంది జనాలు కడితే నువ్వు ఇవ్వాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ జనాలు వస్తారు, స్లోగా మూవ్ అవుతారు. అక్కడ రైతులు ఉన్నారు, విలేజెస్ ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు సార్ పాపం. ఉమ్, వాళ్ళ భూములు వీక్కొనొచ్చు కానీ ఉమ్. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ భూములు వీక్కొనొచ్చు వాళ్ళు ఆడే ఉన్నారు కదా. ఉమ్, అవే ఇప్పుడు ఉన్నట్లు అర్జెంట్కి కింద స్పీడ్ యాక్సెస్ రోడ్లు, లేకుంటే ఐకానిక్ బ్రిడ్జిలు, లేకుంటే రాత్రిపూట మెరిసే రోడ్లు అక్కడేం లేవు సార్. ఉమ్. సో అమరావతి పైన మీకున్న అభ్యంతరం పెడుతున్న అధిక ఖర్చు అంతేనా? అసలు నాకున్న అభ్యంతరం ఏంటంటే అమరావతి పైన అసలు ఉన్న పైన మీరు నిర్బంధ అభివృద్ధి చేసి మా ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఉమ్. మా ప్రాంతాలని కూడా మేము మధ్యలో ఉందని దాని గురించి సాఫ్ట్గా ఉన్నాం అంతే. మధ్యలో సరే, మీరు రాయలసీమ వాసిగా అంటే ఓకే. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా అమరావతిని గతంలో మీరు అభివృద్ధి చేయాలా, రేపు వస్తే అది అభివృద్ధి చేస్తామని చెప్పట్లా. అభివృద్ధి చేస్తామని చెప్పిన పార్టీకి ప్రజలు ఓట్లేశారు, ఆ పార్టీ ఆ పని చేస్తుంది. మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? మీకు నైతికంగా ఎక్కడ హక్కు ఉంటుంది? మాకు నైతికంగా హక్కు ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది సార్. ఎందుకంటే సార్ ఆయన గడ్కరీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ సమాధానం ఇస్తూ 21 కోట్లకు 23 కోట్లకు నేను కిలోమీటర్ రోడ్డు వేస్తాను బ్రహ్మాండమైంది అని చెప్పాడు. ఇక్కడ 100 చిల్లర కోట్లు సార్. ఇక్కడ ఎకరానికి కిలోమీటర్కి 20 కోట్లు ఇక్కడ పెడుతున్నారు. మామూలుగా నేషనల్ అయ్యేది 16-17 కోట్లు అవుతుంది. తప్పు సార్. ఉమ్, మీరు తప్పు సార్. ఉమ్. దట్ ఈస్ మోర్ దాన్ 50 crores. ఓకే సార్, ఈ బ్రిడ్జ్ అట్లా అయినట్టు. ఈ బ్రిడ్జ్ ధర ఎంత సార్? 13 12 1200 కోట్ల పైన ఉన్నట్లుగా చూశారు, పేపర్లు చూశారు సార్. అప్పుడు మీకు ఆయనకి సున్నులు అంటే లెక్కలేదు, మీకు సున్నులు అంటే లెక్కలేదు కదా సార్. ఆఖరికి సున్న అంటే చాలా పెద్ద అంకె సార్ ఆఖరికి. కాబట్టి అది చెప్తా ఉన్నాం, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పరుచుకోవడంలే. మాటలు మా సైడ్ ఏం మాట్లాడుతున్నారంటే ఆఖరికి ఇదేంది అన్నా, మాటలేం మనకు వస్తూ ఉన్నాయి, మూటలు మాత్రం ఆ ప్రాంతానికి వాళ్ళకి తరలిపోతూ ఉన్నాయి అని జనం మాట్లాడుతున్నారు సార్, నేను కాదు. జనం దాకా వెళ్ళింది ఆ విషయం. ఇప్పుడు ఉదాహరణకి మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనంతపూర్లో ప్లేస్ కూడా 6 రోజులు తీసాం. ఎవరికి అవసరం సార్? యాక్చువల్గా మా బీద ప్రాంతానికి అవసరం. తీసిపోయి నువ్వు అమరావతి అయింది ఎక్కడ పెట్టుకుంటువి? మన అబ్బాయి మంగళగిరిలో పెట్టుకుంటువి. మళ్ళీ మాకు రోజు మాట ఇచ్చారు, మన పేపర్లు కటింగ్ లేవు, నాకు అలవాటు లేదు అంటే ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి పెడతా అని పెట్టి, అసలు చూస్తే అసలు ఎయిమ్స్ మించిన ఆసుపత్రి ఉంది మా దగ్గర ఈరోజు. పెట్టారా? లేదు. చంద్రబాబు గారు చెప్పింది చాలా తక్కువ సార్లు చేస్తారు సార్. కియా తెచ్చారు కదా సార్, మీకు కియా తెచ్చారు కదా అనంతపురంకి. అది కూడా ఈ మధ్యకాలంలో దానికి నేను సమాధానం చెప్పలేదు దానికి. ఎందుకంటే ఎక్కడో మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా కియా వచ్చింది కదా అనుకునే వాళ్ళు అట్లా. కానీ మన నీళ్ళ కోసం రోడ్లు అయిపోతూ ఉంటే ఒక రైతు ఉపన్యాసం ఇచ్చాడు సార్ నాకు నిజంగా. ఏమొచ్చాయంటే, రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఈ ప్రాంతం బతకాలి, అట్లాగే కిందికి కెనాల్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఈ ప్రాంతం బతకాలి. నీళ్ళు వచ్చినాయంటే రాజశేఖర్ రెడ్డి, అతని పరివారం, అతని ఫాలోవర్స్ యొక్క పని అది. హంద్రీనీవా నీళ్ళు వచ్చాయి కాబట్టి కియా వచ్చింది, కానీ కియా వచ్చింది కాబట్టి హంద్రీ నీళ్ళు రాలేదు సార్ అని చెప్పాడు. ఓహో, కియా రావడం వెనక నీళ్ళు రావడం అనే పాయింట్ ఉంది. ఓకే. కాబట్టి మౌలికమైన అంశం ఏదైనా భూమి మీద నీళ్ళు సార్, అంతే కదా. నీళ్ళు ఉండదు, నాగరికత పెరుగుతుంది. కాబట్టి కనుక చెప్పుకునేకి ఏముంది సార్ ఈ రోజున? నిన్న మమ్మల్ని ఎవరు ఆపలేరు, మమ్మల్ని ఎవరు చేయలేరు, వరుసగా రోడ్డు వేసేసినాము. రోడ్లు అనేది ఏమన్నా చలనం కలిగి ఉంటాయి సార్? బిల్డింగ్లు కూడా కట్టారు కదా సార్, బిల్డింగ్ కట్టారు, రోడ్డు కట్టారు. ఊర్లో అన్నారు సార్, మీ బిల్డింగులు కట్టండి, కానీ కట్టే బిల్డింగులకి మీరు చాలా దుబారా చేస్తున్నారనే మా బాధ. సరే చూద్దాం, మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మీరు వచ్చిన తర్వాత విచారణ చేస్తారు దీనిపైన, బిల్డింగ్ల పైన, బిల్డింగ్లు పెట్టిన ఖర్చుల పైన. డెఫినెట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని అన్న అంత దూరం ఎందుకు కానివ్వండి, ఆఖరికి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ లెక్కలు తీస్తూ ఉన్నారు. ఏది ఇంత ఖర్చు అవుతుంది, ఎట్లా ఖర్చు అవుతా ఉంది? అరే 20 కిలోమీటర్లకి 1000 కోట్ల పైన అవుతుందే, ఏంది ఇది లెక్కలు తీస్తారు. తీసి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రేపు జనం అడుగుతారు.
ఓకే. ఓపెన్గా అడుగుతారు. అడిగితే వాళ్ళని మీరు అభివృద్ధి నిరోధకులు అని ఇదే మధ్యకాలంలో ఢిల్లీలో ఆయన పిఎం మాట్లాడు కదా, ఆయన మాట్లాడితే ఆయనకు అనుకూలంగా మాట ఏదొచ్చినా దానికి ఏదో పదం పెట్టి మాట ఈయన దిమాక్ నక్సల్స్ అని